అవర్ ఛానల్ అమ్మపండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే కీమా క్యాప్సికమ్ను తయారు చేసుకుంటున్నామండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంతో టేస్టీగా వచ్చింది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ క్యాప్సికమ్ కీమా ప్రిపరేషన్ ఏంటో, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. కీమా క్యాప్సికము తయారీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. క్యాప్సికమ్ తీసుకున్నానండి నేను కొన్ని, ఈ సైజులో ఉంటే సరిపోతుంది క్యాప్సికమ్. ఈ క్యాప్సికానికి సగం టమాటా మాత్రమే తీసుకున్నానండి నేను. సగం ఉల్లిగడ్డ, కొబ్బరి అండి, ఎండుమిరపకాయలు, చిన్న ఎండుమిరపకాయలను తీసుకున్నానండి. ఇది ఇలా ఉంటాయి. ఇవి కొన్ని మాత్రమే తీసుకున్నాను. తర్వాత కారం కూడా యాడ్ చేస్తాను. చికెన్ ఖైమా అండి, ఇది 1/2 కిలో తీసుకున్నానండి. మసాలా దినుసులండి, ధనియాలు, కొబ్బరి తురుముకుంటున్నానండి కొద్దిగా, క్యాప్సికమ్ ఖైమా ప్రిపరేషన్ను చూద్దాం రండి. స్టవ్ వెలిగించుకొని పెనం వేడైందండి. పెనం పైన ఈ మిరపకాయలు వేసుకుంటున్నాను, ఎండుమిరపకాయలు. ఇవి కొద్దిగా ఫ్రై కావాలండి. కొద్దిగా వేడైనాయండి. ఇవన్నీ మిరపకాయలను ఒక దాంట్లోకి తీసుకుంటున్నానండి. ధనియాలు వేసుకుంటున్నానండి. ధనియాలు కూడా కొద్దిగా వేగాలి. ధనియాలు కూడా వేగాయండి, తీసేసుకుంటున్నాను. తర్వాత 1/2 ఉల్లిగడ్డ అండి, ఉల్లిగడ్డను కూడా వేయించుకోవాలి. నూనె ఏం అవసరం లేదండి, ఊకే పెన్నం పైన వేపుకుంటున్నానండి. పొయ్యి ఉంటే పొయ్యి పైన నిప్పుల పైన వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటుంటే, మాకు పొయ్యి లేదు కాబట్టి దీని మీద వేసేస్తున్నానండి. ఈరోజు పెన్నం పైనే ఇలా ఆయిల్ లేకుండా వేపుకోవాలండి. ఉల్లిగడ్డ వేగిపోయిందండి, తీసేసుకుంటున్నాను. ఉల్లిగడ్డ కూడా వేరే తురిమి పెట్టుకున్నాను కదండి, అది కూడా కొద్దిగా వేపుకుంటాము. ఎలాంటి నూనె ఏం అవసరం లేదండి. ఊకే పెన్నం పైన ఊకే ఇలా అనుకుంటే చాలు. కొద్దిసేపు ఎర్రగా అయ్యేంత వరకు కొబ్బరి కూడా వేపేసుకుంటున్నాను. కొబ్బరి కూడా తీసేసుకుంటున్నానండి. సగం టమాటా అండి, సగం టమాటా కూడా ఎలాంటి నూనె లేకుండా వేసుకుంటున్నానండి. నూనె ఏమి యాడ్ చేస్తలేనండి. ఇలా ఘాట్లు పెట్టి వేసుకుంటున్నానండి. మధ్యలో ఇక్కడ ఇలా ఇలా ఉంటుంది కదండి, ఇక్కడ ఇలా రావాలండి. ఇలా చేసేసుకుంటున్నాం. ఇదేం అవసరం లేదు, కింద బేస్ కూడా తీసేయాల్సిన అవసరం లేదండి. ఇలా చేసేసుకున్నామండి అన్నీ. టమాటా కూడా వేగిపోయింది, తీసేసుకుంటున్నానండి. ఇది కూడా ఇంకా పెన్నం తీసుకొని పెట్టేస్తున్నానండి. ఇంకా కీమా క్యాప్సికమ్ కుండలో తయారు చేసుకుందామండి. ఈ మిరపకాయలు తొటాలు తీసుకుంటున్నానండి. ఇలా చిన్న మిరపకాయలు తొటాలు తీసుకొని దంచుదామండి. అయిపోయింది. ఇవన్నీ ఇలా తీసేసుకున్నా. వేయించిన తొటాలు ఉంటే సరిగ్గా నలగకుంటే మా ఆయన తిడతాడండి, అందుకని తీసేస్తున్నాను. ఆయనకు నచ్చదు ఇలా ఉంటే. కొంతమంది అలాగే వేసుకుంటారండి, నేనైతే తీసేసాను. రోట్లో వేసుకుంటున్నాను. ఇంకా దంచుకోవడమే అండి. ఉప్పు యాడ్ చేసుకుంటున్నానండి కొద్దిగా.
ఇప్పుడే వేసుకుంటున్నానండి, తర్వాత వేయడానికి రాదు కదా, అందుకని ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఉప్పు, ధనియాలు వేసుకుంటున్నానండి. ధనియాలు కూడా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడే యాడ్ చేస్తున్నానండి కొబ్బరి కూడా దంచుకోవాలి. ఉల్లిగడ్డ టమాటాలు కూడా వేసుకుంటున్నానండి దీంట్లోకి. దంచుకోవాలండి. కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి. కాస్త పసుపు కూడా వేసుకుంటున్నాను, దీంట్లోకి వేసుకొని దంచుకుంటున్నానండి. నీళ్ళు ఏం అవసరం లేదండి, ఎందుకంటే ఆనియన్ టమాటా వేసాం కదా, వాటిలోనే ఇది ఉంటుంది, నీళ్ళు ఉంటుంది, తేమ ఉంటుంది కాబట్టి నీళ్ళు ఏం సపరేట్గా వేసుకోవద్దు. ఈ నూనె ఇలా రెడీ అయిందండి. మసాలా మొత్తం ఇలా కచ్చపచ్చగా దంచేసుకున్నాను. ఇలా రెడీ అయిందండి. నీళ్ళు ఏం పోయలేదండి నేను, ఎందుకంటే టమాటా ఉల్లిగడ్డ ఉంది కదా, అందుకని ఇలా తేమగా ఉందండి. ఈ మిశ్రమంలోకి ఖైమాను కూడా యాడ్ చేసుకుంటున్నానండి, దీంట్లోనే వేసుకొని దంచుకుంటున్నాను. ఇంకా ఖైమా కూడా వేసుకొని దీంట్లోకి రోట్లోకి వేసుకొని దంచుకోవాలండి. నిదానంగా దంచుకోవాలి, లేకపోతే కళ్ళలోకి పడుతుంది. నిదానంగా ఇలా దంచేసుకోవడమేనండి. మొత్తం వేసేసానండి, దంచుకోవడమే. అయిపోయిందండి, దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా ఒక దాంట్లోకి తీసేసుకోవడమే అండి, గిన్నెలోకి. ఈ క్యాప్సికమ్ 4 పార్ట్స్గా చేసుకున్నాను కదండి, ఇలా చేసుకున్నాను కదా. ఇక్కడ ఈ క్యాప్సికమ్ కూర వేసుకోవడం అండి, ఇలా పెట్టుకోవాలి లోపలికి. దీంట్లో పెట్టుకేసుకోవాలండి ఇలా, అందుకే ఇలా మొత్తం ఇలాగే చేసేసుకోవాలండి. అన్నిట్లో కూడా ఇలా కూరుకోవాలి. ఇలా అన్నిటినీ కూరేసుకున్నామండి. క్యాప్సికమ్, కుండలోకి వేసుకుందాం రండి. కుండ పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని కుండ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. దీంట్లోకి ఇవి వేసేస్తున్నాను. క్యాప్సికమ్ ఖైమాను మొత్తం దీంట్లోకి వేసేసుకుంటాను. మూత పెట్టేసుకోవాలండి. ఇంకా కొద్దిసేపు మగ్గనియాలి, ఒక 5 మినిట్స్ మగ్గనియాలి. మూత చేసి చూద్దామండి. క్యాప్సికమ్ కొద్దిగా ఉడికింది. 2 వైపు కూడా ఇలా తిప్పుకోవాలండి. ఇంకాసేపు మగ్గనిద్దామండి మంచిగా. ఇంకొక వైపు కూడా ఇలా తిప్పుకోవాలి. క్యాప్సికమ్ బాగా మగ్గాయండి. దీన్ని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. చూడండి, ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. కొద్దిగా ఆనియన్ అండి, అదే కుండలో కొద్దిగా ఆనియన్ నూనె వేసుకున్నానండి. నూనె వేడెక్కింది, ఆనియన్ వేసుకున్నాను. క్యాప్సికమ్ కొద్దిగా ఉల్లిగడ్డలు వేసుకున్నాను మంచిగా. దీంట్లోకి కారం వేసుకుంటున్నానండి, కొద్దిగా కారం.
గరం మసాలా, అప్పుడు వేసుకున్నామండి క్యాప్సికమ్ కీమాలోకి కూడా, మరి కొద్దిగా కూడా వేసుకుంటున్నాను. కర్రీలాగా చేసుకుంటున్నాం కదా, అందుకని కొద్దిగా వేసుకున్నానండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి. దీంట్లోకి కొద్దిగా నీళ్ళు వేసుకుంటున్నానండి, కొంచెమే నీళ్ళు వేసుకున్నాను. కొద్దిగా కలుపుకోవాలండి. ఈ క్యాప్సికమ్ కీమాని కూడా చేసుకున్నాం కదండి, దీంట్లోకి వేసేసుకుంటున్నామండి. ఇలా అంతా ఇలా వేసేసుకుంటున్నాను, వీటిలోకి వేసేస్తున్నా. ఇంకా ఒక 15 నిమిషాలు మగ్గబెట్టుకోవడమే అండి, అంతే. ఒక 10 నిమిషాలు మగ్గబెట్టుకోవాలండి, చిన్న సిమ్లో పెట్టుకొని పోయి. అంతే, క్యాప్సికమ్ కీమా రెడీ అయిందండి, రెడీ అవుతుంది. కైమా క్యాప్సికమ్ రెడీ అయిందేమో చూద్దాం రండి. రెడీ అయిపోయిందండి, మంచిగా అయింది. ఎంతో మంచిగా రెడీ అయిందండి క్యాప్సికమ్ కీమా. ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి, డిష్ అవుట్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే క్యాప్సికమ్ కీమా రెడీ అయిందండి. మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యూట్యూబ్ ఛానల్ పేరు అమ్ముపండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్. ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే క్యాప్సికమ్ కీమాను మీరు ప్రిపేర్ చేసుకోండి. మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యూట్యూబ్ ఛానల్ పేరు అమ్ముపండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ సపోర్ట్ మాకెంతో అవసరమండి. ధన్యవాదాలు.